ప్రార్థనలో వాడాల్సిన వర్డ్స్, పదాలు. ఓకే, ఏదంటే అది మాట్లాడకలేదు దేవుని ఎదుట. 3వ సెక్షన్ ఏం నేర్చుకున్నాం? 100% రిజల్ట్ ఉంది పిల్లల ప్రార్థనకి. 100% రిజల్ట్ ఉంది. ఒకవేళ రిజల్ట్ రాకుండా ఉంది అంటే మీరు నేను ఆ 10 స్టెప్స్లో ఎక్కడో పొరపాటు చేస్తున్నాం. సో ఆ యొక్క వినండి, మీరు ఒకవేళ గుర్తు లేకుంటే వీడియోలో యూట్యూబ్లో ఉంది. ఓకే, 4th సెక్షన్ నేర్చుకుంటాను. ఆల్రెడీ స్టార్ట్ అయింది, ఇది కూడా కొద్ది రోజుల్లో వెంటనే ఫినిష్ చేసి కూడా నేను ప్లాన్ చేస్తాను. కానీ చాలా అవసరం ఇదే అవసరం మనకు ప్రార్థనలో. ఇలాంటి చాలామంది ప్రార్థనలో కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఈరోజు కూడా నేను పెద్ద పెద్ద ప్రీచర్స్ ప్రార్థన కూడా వింటాను కదా, బాధేస్తుంది వాళ్ళ ప్రార్థన వింటే. ఓకే, 4th సెక్షన్ ఏం నేర్చుకుంటాను కానీ చెప్పండి ఎవరైనా? న్యూ కవెనెంట్ ప్రేయర్, నూతన నిబంధనలో ప్రార్థనా విధానం. నూతన నిబంధనలో చాలా చాలా ఆశీర్వాదాలు మీకు నాకు ఇవ్వబడ్డాయి పిల్లరా. ఓకే, ముఖ్యంగా ఇప్పుడు మనము నూతన నిబంధన నిబంధనలు తెలుసు కదా, ఎన్ని నిబంధనలు ఉన్నాయి? పాత నిబంధన, కొత్త నిబంధన. ఓకే, పాత నిబంధన నేను మళ్ళీ దాంట్లోకి దూరకూడదు, మీకు ఆల్రెడీ విన్నారు. పాత నిబంధన ఎవరి మధ్య ఉన్నది? క్రొత్త నిబంధన. దీపక్ ఈ సైడ్ రాజు కదా, లెఫ్ట్కి రాజు కదా. కొత్త నిబంధన ఎవరి మధ్యలో ఉంది? మీ మధ్య, మన మధ్య, దేవుని మధ్య. మధ్యవర్తి ఎవరు మన ఇద్దరి నిబంధనకి? యేసుక్రీస్తు. ఎవరు రక్తము? యేసు ప్రభు రక్తం. పాత నిబంధన ఎవరెవరికి ఉండింది నిబంధన? అబ్రహాముకు, దేవునికి. ఎవరు రక్తము? గొర్రెల రక్తం. ఓకే, సో కొత్త నిబంధన శ్రేష్టమైన నిబంధన. ఇంగ్లీష్లో బెటర్ కవెనెంట్ అని రాయబడింది, విత్ బెటర్ ప్రామిసెస్. ఎందుకు బెటర్ కవెనెంట్, బెటర్ ప్రామిసెస్ అంటే, నేను ఆల్రెడీ చాలాసార్లు ఎగ్జాంపుల్ ఇచ్చా. 100 రూపాయలు ఒక చేతిలో పెట్టుకొని, 50 రూపాయలు ఒక చేతిలో పెట్టుకొని మీకు అడిగాను అనుకోండి ఏది కావాలని, ఏమంటామా మాధవి సిస్టర్? ఇంకా నేను అడక్కమని చెప్పేసా. 100 రూపాయలు కావాలంటారు కదా, 50 రూపాయలు చేతిలో ఉంది, 100 రూపాయలు. ఎందుకు చెప్పండి? 100 రూపాయలు ఏముంది? 50 ఉంది, ఇంకో 50 ఎక్స్ట్రా ఉంది. అట్లా కొత్త నిబంధన ఏంటి? ఆల్రెడీ పాత నిబంధన ఆశీర్వాదాలు అన్నీ ఉన్నాయి, దాంతోపాటు కొత్త నిబంధన ఆశీర్వాదాలు ఏంటి? అది పరిశుద్ధాత్మ దేవునితో నింపబడి ఉన్నాం, యేసు ప్రభు నామం ఇవ్వబడింది, ఇంకా రకరకాల మనం నేర్చుకుంటా ఉన్నాం ప్రతి వారం అవి. సో ఫస్ట్ దీంట్లో ఉన్నాం మనము. కొత్త నిబంధన ఎప్పుడు స్టార్ట్ అయింది? గుర్తుంది? కొత్త నిబంధన ఎప్పుడు స్టార్ట్ అయింది? కొత్త నిబంధన స్టార్ట్ అయ్యేది యేసు ప్రభువు మన పాపముల కొరకు చనిపోయి పాతి పెట్టబడి 3వ దినం తిరిగి లేచిన రోజు నూతన నిబంధన ఆరంభమైంది పిల్లలు. న్యూ కవెనెంట్ ఆరంభమైంది ఎప్పుడు? ఆయన తిరిగి లేచిన రోజు. ఓకే, సో అందుకనే మీరు నేను కొత్త నిబంధన ప్రార్థన నేర్చుకుంటా ఉన్నాం. ఎందుకంటే కొత్త నిబంధనలో చాలా బిగ్ చేంజెస్ ఏ దాంట్లో వచ్చాయంటే ప్రార్థనలో చేంజెస్ వచ్చాయి పిల్లలు. ప్రార్థనలో చాలా బిగ్ చేంజెస్ వచ్చాయి. అందుకనే కొత్త నిబంధనలో ప్రార్థన విధానం మారిపోయింది అని చెప్తున్నా. ఉదాహరణకి పాత నిబంధనలో ఎట్లా ప్రార్థన చేసేవాళ్ళమ్మా? యెహోవా దేవాన్ని ప్రార్థన చేసేవాళ్ళు, లేకుంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడా అని ప్రార్థన చేసేవాళ్ళు. అర్థమైందా? పాత నిబంధనలు చూసిటారు మీరు. లేదంటే ఇంకోసారి పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక అని ప్రార్థన చేసేవాళ్ళు. కానీ కొత్త నిబంధన అలా చేస్తానికి వీలు లేదు పిల్లరా. ఏం కొత్త నిబంధన ప్రార్థన ఎట్లా చెప్పండి? ఎట్లా? తండ్రి. అమ్మ అర్థమైందా? తండ్రి యేసు క్రీస్తు నామములో నీ సన్నిధిలో ఉన్నా, నీ సన్నిధిలో ప్రార్థిస్తాను. పాత నిబంధనలో ఎవరు తండ్రి అని పిలిచేవాళ్ళు కాదు దేవుణ్ణి. కొత్త నిబంధన ప్రార్థన తండ్రి ప్లస్ అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి? యేసు నామములో అని ప్రార్థన చేస్తాం పిల్లరా. అందుకే 16:23 యేసు ప్రభు ఏమన్నాడు? మనం ఎప్పుడైతే యేసు నామంలో ప్రార్థన చేసినప్పుడు ఏం జరుగుతుంది? 16:23 యోహాను సువార్త చదవండి ఎవరైనా ఫాస్ట్గా. ఆ దినమున మీరు దేని గురించి నన్ను అడుగరు, మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినను. ఎవరి పేరులో అడగల? తండ్రి పేరట. నా పేరట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించును అని మీతో ఏం చెప్తున్నా? నిశ్చయంగా చెప్తున్నా. ఓకే, సో మీరు నేను కొత్త నిబంధన ప్రార్థనలో యేసునామంలో ప్రార్థన చేస్తాం పిల్లరా.
గత కొన్ని వారాల గురించి నామం గురించి మీకు చాలా విషయాలు చెప్పాను నేను. ఓకే, మీకు వినండి ఎనికిపోయి. సో యేసు నామంలో ప్రార్థన. యేసు నామం ఏం దాన్ని రిప్రజెంట్ చేస్తుంది? వినండి, ముందు చూడండి. యేసు నామము అన్నిటినీ కవర్ చేస్తుంది పిల్లలు. అంటే అన్నిటినీ రిప్రజెంట్ లైక్ అన్నీ పొందుకోవచ్చు నువ్వు యేసు నామంలో. ఆరోగ్యం, ఐశ్వర్యం, ధైర్యం, బలం, శక్తి, ప్రతిదీ యేసు నామం ద్వారా మీరు నేను స్వాధీనం చేసుకోవచ్చు. తండ్రితో యేసు నామంలో ఏది మనము పొందుకుంది లేదా ఆ నామం ద్వారా. అర్థమైందా? సో అందరి కొరకు ఇవ్వబడింది నామం. అలో జాగ్రత్త వినండి. చాలా కన్ఫ్యూజన్ ఉంది క్రైస్తవుల్లో కూడా. ఏంటి లేదా కన్ఫ్యూజన్? పాస్టర్ల కోసమే ఇవ్వబడింది ఆ నామం, పాస్టర్లే చేయాలా, లేదంటే ఆ ప్రాఫెటే చేయాలా ప్రార్థన. తప్పేం లేదు ఇతరులతో మీరు ప్రార్థన చేయించుకోవడం, తప్పేం లేదు. కానీ అదే అలవాటు పడకూడదు. ఆ పాస్టర్ ప్రార్థన చేయాలా, ఈ సిస్టర్ ప్రార్థన. కొత్త వాళ్ళకి మేము ప్రార్థన చేస్తూ ఉంటాం, మీరు పాతోళ్ళు చేపించుకోకూడదని కాదు. కానీ దేవుడికి ఇష్టం ఏం తెలుసా? నువ్వు ప్రార్థన చేయడం డైరెక్ట్గా. కొత్త వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన చేయొచ్చు, చేయి పెట్టి ప్రార్థన చేయొచ్చు, తప్పు లేదు. కానీ ఈ కొంతమందికి ఏం అలవాటు ఉంటుంది తెలుసా? నా ప్రార్థన అయినాడు దేవుడు, ఆ బ్రదరే ప్రార్థన చేయాలా, ఆ పాస్టరే రాలా, ఈ పాస్టరే రాలా. తప్పది. అది దేవుడిని సంతోష పెట్టదు. మీ పిల్లలు ఏం కోరుకుంటారు? మీ పిల్లలు డైరెక్ట్ రావాలని కోరుకుంటారా, లేకుంటే వేరే వాడిని తీసుకురావాలని కోరుకుంటారా? మీరు ఏమా ఎవరు ఉన్నారా ఈడ? నాకు ఎందుకో డైరెక్ట్గా ఇష్టం లేదు సార్, వేరే వాళ్ళ త్రూ వస్తేనే ఇష్టం అని. దేవునికి అదే మనసే ఉండేది. అందుకే నేను ఆ వాక్యం గురించి ప్రీచ్ చేయడం జరిగింది. మార్క్స్ వార్త 16లో ఏం రాబడింది నాయనా? 16, 19, 16, 17 16, 17. మార్క్స్ వార్త 16, 17 ఏం రాబడింది? 16, 17 చదువుతారు ఎవరైనా? పెట్టండి తొందరగా, ఏం లేటు. నమ్మిన వారి వలన, ఎవరు? మీరు నేను ఏమై ఉన్నాం? యేసు ప్రభుని నమ్ముకొని ఉన్నాం పిల్లరా. యేసయ్యని నమ్ముకున్నాం. ఈ సూచక క్రియలు కనబడును, ఏవనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు. నిన్న వారం చెప్పాను దీని గురించి, మళ్ళీ నేను లోపల పోను. కానీ క్రైస్తవులు పెద్ద కన్ఫ్యూజన్. ఏమా కన్ఫ్యూజన్? పాస్టర్లే దయ్యాలు తీలా, లేదంటే ఫలానా మద్రాసుకో హైదరాబాద్కో పోలా, ఆయన అయితేనే దయ్యాలు తీసేది. అందుకే పోవే. అవి వినింటాయి నువ్వు చెప్పేది. దయ్యాలు వినింటాయి నువ్వు చెప్పేది. ఏం చెప్తావు? ఫలానా ఆయన దగ్గర అయితేనే దయ్యాలు పోయేది, ఆయన దయాల పాస్టర్. యెషయా అన్నని దయాల పాస్టర్ అనేవాళ్ళు ముందు. మొన్న ఒకసారి పోయినప్పుడు నేను అడిగితాను, అన్నా ఏమి ఈ మధ్య మీరు అసలు దయాలు తీసేది మానేశాడంట ఆయన. దయాల పాస్టర్ అని పిలిచేవారు ఆయన. పాపము దయాల యెషయా. సో దయ్యాల యెషయాలు ఎవరు లేరుడా? హలో, మీ అందరికీ నాకందరికీ దయ్యాలు తీసే అధికారం ఉంది. ఫస్ట్ అధికారం అదే చూడు. మొదటిది ఏంటి? నమ్మిన వారి వలన ఏం సూచక్రియలు? నా నామమున. దయ్యాలంటే తెలుసు కదా, దయ్యాలంటే కేవలం పొసెస్ అయిన వాళ్ళు కాదు. అర్థమైందా? ఇది కూడా ఒక పెద్ద కన్ఫ్యూజన్ క్రైస్తవుల్లో. ఏంటి దయ్యాలు పట్టిన వాళ్ళు అంటే? కేవలం ఎవరిలో అయితే దయ్యాలుండి ఊగుతా తలలు చూసింటారు మీరు కదా. అవి ఉంది, అది పొసెషన్ అంటారు దాన్ని. కొంతమంది శరీరాల్లో దూరిపోతాయి, అవి దూరిపోయి లోపలుండి వారిని బాధ పెడతా ఉంటాయి. ఓకే, అది కాదు ఈడ రాయబడిండేది. ఏమా? అది కాదు రాయబడిండేది ఈడ. దయ్యములు వెళ్ళగొట్టంటే దయ్యాలతో ఉన్న వాళ్ళని, పొసెస్ అయిన వాళ్ళని తీండి అని. అది ఒక చిన్న భాగము. కానీ బైబిల్ ఏం చెప్తుంది? ప్రతి ఒక్కరు ఈ భూమి మీద యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించిన వారు తప్పించి ఎవరు వశంలో ఉన్నారు? 1 యోహాను 5, 18, 19 ఎవరు వశంలో ఉన్నారు? దుష్టుని వశంలో ఉన్నారు. అందుకే చర్చికి రారు, అందుకే పాస్టర్ చెప్పినా వినరు. సాతాను మన లోపల రాలేడు, మనలో పరిశుద్ధాత్మ ఉన్నాడు. వాడు మైండ్ మీద పనిచేస్తాడు, మైండ్తో మాట్లాడతాడు. ఇది చేయద్దు, ఇది చేయద్దు. అదే చెప్తే ఫస్ట్ ప్రార్థన గురించి నేను అదే అక్కడ ఎఫెసీ 2:2 చదువుకుంది కదా. వాడు ప్రేరేపిస్తాడు. వాడు అరే దేవుడు చెప్తాడేది నీకు వాక్యం కంటే ఏంది నీ ఓన్ మైండ్ ముఖ్యమా?
నీ నిర్ణయాలు ముఖ్యమా? నువ్వు పోతానే మార్గం ముఖ్యమా? ఓకే, నేను విషయం చూడండి ప్లారా. ఓకే, దయ్యాలు తీయడం ఏంటండి? నేను ప్రార్థన చేయాలా? సిగరెట్ తాగే వాళ్ళంటే తప్పు అలవాట్లు ఉన్నవాళ్ళు, లేకుంటే చుట్టుపక్కల దైవం దగ్గర రాని వాళ్ళు, ముఖ్యంగా సాతాను రాని. నిన్న వారం చూసుకున్నాం 2 కొరింథీ 4:4 ఏం రాయబడింది? యుగదేవత వారి గుడ్డితనం కలగజేసి వారి కొరకు రాయబడినది ఆ వాక్యం. దాంట్లో ఒకటి పొసెషన్ వాళ్ళని కూడా మనము ఎవరైతే దురాత్మలతో బాధపడతా ఉన్నారో మనం తొలగించాలి. యేసు నామములో పొమ్మండి పోతుంది, పోయే తీరుతుంది. చాలామంది నాకు అప్పుడప్పుడు చెప్తా ఉంటారు, బ్రదర్ మేము ఎందుకు తెలుసా? దినమంతా నువ్వు ఏం మాట్లాడుతున్నావో దాని మీద ఆధారపడి ఉంది. నీకు తెలుసా, దినమంతా నువ్వు ఏం మాట్లాడుతున్నావో దురాత్మలకు తెలుసు. నీ స్పిరిచువల్, నీ ఫెయిత్ స్టాండర్డ్ వాటికి తెలిసిపోతుంది. అందుకే చాలాసార్లు పోమంటాయి అవి. అందుకే నువ్వు దినమంతా ఏం మాట్లాడుతున్నావో అది చాలా అవసరం. ఎందుకు తెలుసా? స్పిరిట్స్కి తెలిసిపోతుంది నువ్వు మాట్లాడినప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది ఇదని. ఆత్మల లోకానికి తెలుసు ఎవరు నాతో మాట్లాడతాడనేది. మాట్లాడేవాడు ఏ స్థితిలో నుంచి మాట్లాడుతున్నాడు, ఎంత ఫెయిత్లో ఉండి అందుకే యేసుప్రభు ఏమన్నాడు శిష్యులతో? ఎందుకు పోలేదు అన్నాడు. వాళ్ళు ఎందుకు పోలేదు ఈ దయ్యం మేము చెప్తే అంటే ఏమన్నాడు యేసుప్రభు? అవిశ్వాసం. ఎప్పుడు వస్తుంది అవిశ్వాసం? చెప్పండి. విశ్వాసం ఎప్పుడు వస్తుంది? అవిశ్వాసం ఎప్పుడు వస్తుంది? నువ్వు ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని కంటిన్యూగా మాట్లాడుతూ ఉంటావో, నువ్వు దినమంతా చెప్తాంటూ నేను అభిషక్తున్నాయి, నేను ఎక్కడ కాలు పెట్టిన దురాత్మలు యేసు నామంలో నాశనం చేయబడతాయి, వాటి క్రియలు నాశనం చేయబడతాయి. ఎక్కడికి వెళ్ళినా యేసు ప్రభు, అదే నేను ప్రీచ్ చేయాలి ఈరోజు. జాగ్రత్త తింటాను. ఎప్పుడైతే నీ నోట్లో నుంచి ఏం మాట్లాడతావో ఆ దయ్యాల ముందుకు వెళ్ళినప్పుడు నీ హృదయంలో నుంచి వస్తుంది. అదే విశ్వాసం హృదయంలో నుంచి వచ్చేది. ఆ విశ్వాసానికి లోబడతాయి, అవి కాళ్ళ మీద పడతాయి నీ ముందర. ఎందుకంటే నిన్ను చూసినప్పుడు యేసు ప్రభుని చూస్తాయి అవి. కానీ నువ్వు దినమంతా వ్యర్థమైన మాటలు మాట్లాడుతున్నావు అనుకో, నేను చెప్తే పోవు, నేను వేస్ట్ ఫెలోని, నేను ఒక గెడ్డిని, పనికిరాని వాణ్ణి, పాపులలో శ్రేష్ఠుణ్ణి, ఇవన్నీ చెప్పాలా నువ్వు? ఎవరితో చెప్పాలా? ఎవరితోనో సాక్ష్యం చెప్తా అంటావే. సపోజ్ ఎవరన్నా అట్లా వాళ్ళు కనపడినాడు, చెడ్డోళ్ళు, అయ్యా నేను అట్లే ఉంటున్నాయా, పాపంలో నేను దుర్మార్గున్నాయా, అయ్యా ఆ తర్వాత నాకు చెడ్డ అలవాట్లు ఉన్నాయా, ఏసే కాపన అక్కడ చెప్పాలా. వీళ్ళు ప్రార్థనలో కనపడలో అందరూ చెప్తా అంటారు. వాళ్ళు అనుకుంటారు నువ్వే దుర్మార్గుడు అంటున్నావు కదా, నేనెందుకు రాలా మీ ఏసై దగ్గరికి? నీకే బాగు చేయలేకపోయినాడు, నువ్వు పాపుల్లో చీఫ్ అంటున్నావు, నేనన్నా నీకంటే బెటర్, నేను చీఫ్ కాదు. తెలుగులో ఏమంటారు చీఫ్ని? పాపుల్లో ప్రధానుణ్ణి. వీళ్ళు అనుకుంటారు ఇట్లా ప్రార్థన చేసేవాళ్ళు దేవుడు ఎంత మురిసిపోతాడో అని, బాధపడతాడు. మీ పిల్లలు అన్నారు అనుకోండి, బంధువుల ముందుకు వచ్చి, బంధువులు వచ్చినారు మీ ఇంటికి, మీ పిల్లలు వచ్చి అన్నారు అనుకోండి, మీకు తెలుసా నేను ఎవరో, నేను చాలా చెడ్డోని, నేను పక్కింటోని మొన్న కొట్టింటి, వాడిని నిక్కరి పీకింటి, అంగి చింపింటి. బాగుంటుందా మీకు? సో నువ్వు చింపినావో పీకినావో అయిపోయింది, అది మీ అమ్మ నాన్న నీకు చెప్పింటారు, క్షమాపణ. ఓకే, సో చాలామందికి కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంటుంది పిల్లరా. ఓకే, నేను దయ్యాలు ఓకే, నా టాపిక్ వేరే. ఓకే, ముందర చూడండి. ఏడున్నాం మనము? ఇక్కడే ఉన్నామా అమ్మా? జాగ్రత్త తినను పిల్లరా. సో మీరు నేను ప్రార్థనలో, నూతన నిబంధన ప్రార్థనలో ప్రాముఖ్యమైనది ఏం పొందుకున్నామంటే యేసు నామాన్ని పొందుకున్నాం. ఓకే, ఈరోజు నేను చెప్పాల్సిన టాపిక్ ఏంటంటే, జాగ్రత్తగా వినండి ప్లేరా, మీకు ఈ విధంగా చెప్తాను, మీకు అర్థమవుతుంది. ఓకే, దైవజనుని పేరు జాగ్రత్త వినండి. మీ ఈడబ్ల్యూ కెనన్ అని ఎవరైనా విన్నారా? మీకు కావాల్సిన నా దగ్గర చాలా బుక్స్ ఉన్నాయి ఈడబ్ల్యూ కెనన్వి. ప్రేయర్ గురించి చాలా చాలా మంచిగా రాసినాడు ఆయన, రైటర్. ఆయన ఏమంటాడంటే, ఓకే నెక్స్ట్ చాప్టర్ నేను సిస్టర్ ముందర చూడండి, ఇంటి వెనక పిల్లల గురించి మాట్లాడదాం కానీ ఇప్పుడు ముందర చూడండి. ఈడబ్ల్యూ కెనన్ రాస్తాడు, మీకు నాకు పవర్ ఆఫ్ ఆర్డర్ని ఇవ్వబడింది అని. ఎందుకంటే ఒకరోజు ఆయన ప్రేయర్ గురించి ఇట్లే ప్రీచ్ చేస్తా అంటే, ఆ యొక్క గుంపులో నుంచి ఒక అడ్వకేట్ కూర్చొని వింటా అంటాడు. అడ్వకేట్ లేసి అన్నాడంట, సార్
మీరు చెప్తా ఉండే ప్రీచింగ్ అంతా విని నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే, దేవుడు మాకు పవర్ ఆఫ్ ఆర్డర్ని ఇచ్చాడు యేసు ప్రభు నామంలో అన్నాడంట. అయితే ఈడబ్ల్యూ కెనన్ అన్నాడు, అయ్యా నాకు కోర్టు భాష తెలియదు కానీ బహుశా నిజమేనేమో అన్నట్లుగా. కానీ నిజమే అది, ఆయన మళ్ళీ బుక్లో రాస్తాడు. ఏంటంటే కన్ఫ్యూజ్ కాదని నేను చెప్తాను క్లియర్గా. ఈరోజు నేర్చుకునే టాపిక్ ఏంటంటే, సబ్జెక్ట్ ఏంటంటే, మీకు నాకు పవర్ ఆఫ్ ఆర్డర్ని ఇవ్వబడింది. యేసు ప్రభువు మీకు నాకు పవర్ ఆఫ్ ఆర్డర్ని ఇచ్చాడు. ఎంతమందికి తెలుసు పవర్ ఆఫ్ ఆర్డర్ని అంటే? రామకృష్ణ చేతనమ్మా లేదా? ఎంతమందికి తెలుసు పవర్ ఆఫ్ ఆర్డర్ని? కీర్తనకి తెలుసు, ఓకే. కొంతమందికి తెలుసు. నీకు తెలుసా బాబు పవర్ ఆఫ్ ఆర్డర్ని అంటే? ఏం చెప్పు. అది ఒక పవర్ లేదు సార్ అంటారా? ఓకే. ఎనీహౌ, విషయం ఏమంటే, పవర్ ఆఫ్ ఆర్డర్ని మీరు నేను బాగా తెలుసుకోవాలి. ఎందుకంటే మీరు నేను పవర్ ఆఫ్ ఆర్డర్నీలో ఉన్నాం. పవర్ ఆఫ్ ఆర్డర్ని అంటే, ఉదాహరణకి ఒక వ్యక్తి ఉన్నాడు, ఎక్కడో ఉంటున్నాడు, ఆయన అమెరికాలో అనుకుందాం. ఆయన ఇక్కడ వ్యాపారాలు చేస్తున్నాడు, గొప్ప ధనికుడు, డబ్బు గలవాడు. అతను అక్కడి నుంచి ఇక్కడ రాలేడు. ఆ వ్యక్తి ఏం చేస్తారంటే, ఒక వ్యక్తికి పవర్ ఆఫ్ ఆర్డర్ని ఇస్తాడు ఆయన. జుడిషియరీ ఐ మీన్ ఇది రూల్స్ అనమాట. రిజిస్టర్ ఆఫీస్లో పోయి ఇయ్యాల్సి వస్తుంది పవర్ ఆఫ్ ఆర్డర్ని. చట్టం ఇది, మన దేశ చట్టము, ప్రతి దేశంలో ఉంది. ఆయన అక్కడ రాడు, అటు నుంచి ఇటుకి. ఇక్కడ ఎవరికో పవర్ ఆఫ్ ఆర్డర్ అంటే, తన పేరు మీద ఈయన ఏమన్నా చేయిడా, అదాన్ని పవర్ ఆఫ్ ఆర్డర్ని అంటాడు. అంటే ఈ వ్యక్తి ఆ వ్యక్తి పేరులో ఏమన్నా చేయొచ్చు. అంటే ఆ వ్యక్తి పేరు మీద ఆ వ్యక్తి డబ్బంతా వాడుకోవచ్చు. అర్థమైందా? ఆ వ్యక్తి ఆస్తిపాస్తుల మీద ఈయన అధికారం చలాయించవచ్చు. ఇంకా క్లియర్ చెప్తా. ఓకే, ఇట్లా చెప్తాను. నేనున్నాను, నాకు ఎవరు ఆయన ఆస్ట్రేలియాలో ఉండి చాలా డబ్బు కలిగి, అధికారం కలిగి, ఎంతో అన్ని ఆస్తులు కలిగి, ఇండియాలో ఆయనకున్న ఆస్తులు చాలా ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, వ్యాపారాలు ఉన్నాయి, ఫ్యాక్టరీలు ఉన్నాయి. నాకు ఆయన పవర్ ఆఫ్ ఆర్డర్ని ఇచ్చాడు. అంటే నేను అక్కడ లేకున్నా నేను ఉన్నట్లే. ఎలా? నీ ద్వారా. సో ఇప్పుడు నేను ఎక్కడ పోయినా ఎవరు పోతున్నారు వాటికి? ఆయన పోతున్నాడు. ఎక్కడైనా నేను సైన్ చేశాను అనుకో, ఎవరు సైన్ చేస్తున్నాడు? ఆయన సైన్ చేస్తున్నాడు. ఆయన బ్యాంక్లో ఆయన చెక్ బుక్ నేను సైన్ చేస్తా. ఉదాహరణకి వీళ్ళ కంపెనీలో చెప్తుంటాడు, వీళ్ళ బాస్ అమెరికాలో ఉంటాడంట, రెడ్డప్ప వాళ్ళ బాస్. ఈడ చూసుకుంటూ ఉంటారు అని చెప్తుంటాడు అప్పుడప్పుడు తన యొక్క అనుభవం. ఆయన బాధపడుతూ ఉంటాడు, అక్కడి నుంచి మాట్లాడుతుంటే ఏం జరుగుతుంది. సో ఓకే, వాళ్ళ బాస్ ఏం చేశాడు, ఇక్కడ ఉండే ఆయనకి పవర్ ఆఫ్ ఆర్డర్ని ఇచ్చాడు. సో ఈ ఫ్యాక్టరీ ఇక్కడ ఉండేది, వీళ్ళ ఫ్యాక్టరీ ఎవరు నడుపుతున్నారు, కానీ ఓనర్ ఆడ. సో అది పవర్ ఆఫ్ ఆర్డర్ని అంటే. పిల్లరా, మీకు నాకు దేవుడు పవర్ ఆఫ్ ఆర్డర్ని ఇచ్చాడు. ఓకే, నేను వివరించి ముందుకు చెప్తాను. మీరు నేను పవర్ ఆఫ్ ఆర్డర్ని కలిగి ఉన్నాం. యేసు ప్రభు నామంలో పవర్ ఆఫ్ ఆర్డర్ని ఇవ్వబడింది. ఓకే ఓకే ఈ పవర్ ఆఫ్ ఆర్డర్ని ఎంత వాల్యూ అయిండేది, ఎంత విలువ కలిగింది ఎలా తెలుస్తుంది? ఉదాహరణకు నాకు ఎవరో పవర్ ఆఫ్ ఆర్డర్ని ఇచ్చాడు అనుకుందాం, ఆస్ట్రేలియా నుంచి ఇచ్చాడు. కానీ ఆడ బ్యాంకులోనే 100 రూపాయలు లేవు అనుకోండి. ఏం లేవు? తన అకౌంట్లోనే 1000 రూపాయలు కూడా లేవు. ఏం ప్రయోజనం ఆ పవర్ ఆఫ్ ఆర్డర్ని నాకు ఇచ్చి? ఊరికే కాగితం తీసుకొని తిరగాల్సిందే జేబులో పెట్టుకొని. వాల్యూ ఎట్లా తెలుస్తుంది? తన దగ్గర ఏముందో అది తన యొక్క వాల్యూ, ఆ పవర్ ఆఫ్ ఆర్డర్ని వాల్యూ తెలుపుతుంది, ఆయన దగ్గర ఏముందో. ఓకే, ఇప్పుడు నన్ను ముందు చూడు. మీకు నాకు దేవుడు పవర్ ఆఫ్ ఆర్డర్ని ఇచ్చాడు పిల్లరా. ఎంత ఎంత వాల్యూ, ఎంత ఎంత విలువైంది పవర్ ఆఫ్ ఆర్డర్ని, ఎంత వాల్యూ ఉంది ఈ పవర్ ఆఫ్ ఆర్డర్ని కంటే, ఆకాశాన్ని, భూమిని, సర్వ జగత్తుని సృష్టించిన వాడు ఆయన. సర్వాన్ని కలగజేసిన దేవుడు, సర్వానికి ఆస్తి, సర్వము ఆయన ఆస్తి, సర్వ అధికారం కలిగిన వాడు. ఆయనకి చేయలేనిది ఏంది లేదు. ఆ దేవుడు మీకు నాకు పవర్ ఆఫ్ ఆర్డర్ని ఇచ్చాడు యేసు ప్రభు నామంలో. ఓకే, రిచెస్ట్ పర్సన్ ఎవరు ఈ సృష్టిలో? యేసు ప్రభు పిల్లలు. ఆయన దగ్గర ఉన్నంత ఆస్తి ఎవరి దగ్గర లేదు, ఆయన దగ్గర ఉన్నంత జ్ఞానం ఎవరి దగ్గర లేదు, ఆయన దగ్గర ఉన్న పవర్ ఎవరి దగ్గర లేదు, ఆయన దగ్గర ఉన్నంత అథారిటీ ఎవరి దగ్గర లేదు. ఆయన దగ్గర సర్వశక్తి ఉంది. ఆ యేసు ప్రభు ఏమన్నాడంటే, మీతో నాతో, నేను నీకు పవర్ ఆఫ్ ఆర్డర్ని ఇస్తా ఉన్నా. అంటే
నువ్వు ఎక్కడ పోయినా నేను పోయినట్లే, నువ్వు ఎక్కడ నిలబడినా నేను నిలబడినట్లే, నువ్వు ఎక్కడ నా నామం తీసుకుంటావో నేనే ఆ నామాన్ని తీసుకుంటాను. ప్లరా, ఈరోజు యేసు ప్రభువుని రక్షణగా అంగీకరించిన మీరు మతం కాదు తీసుకునేది. మీకు నాకు సృష్టికర్తకు దేవుడు పవర్ ఆఫ్ అటర్నీ ఇచ్చాడు. యేసు నామం మనం ఎక్కడ తీసుకున్నా ప్లరా, ఆ యొక్క నామంలో ఉన్న సర్వశక్తి నీ నా ద్వారా పనిచేస్తుంది. మీకు అర్థమవుతుందా? దేవుడు మీకు నాకు తన దగ్గరున్న ఆస్తి అంతటిని, అధికారం అంతటిని, బలం అంతటిని, తను ఏమై ఉన్నాడో సర్వాన్ని డాక్యుమెంట్లో రాసి నీ పేరు మీద నా పేరు మీద రాసి, అంటే సర్వ సృష్టికి తెలుసు నువ్వు నేను ఎవరో. ప్రాబ్లం ఏమంటే నీకు నాకే తెలుసు నువ్వు నేను ఎవరో. నీకు నాకు పవర్ ఆఫ్ అటర్నీ ఇవ్వబడింది. అందుకే దేవుడు ఇక్కడ ఉండమంటాడు. చాలామంది క్రైస్తవుల ప్రార్థన ఏమో తెలుసా? ఈ తెలియక, ప్రభువా నన్ను తీసుకో, నేను ఇక్కడ స్వర్గంలో రాళ్ళా, మరణాథ అంటారు. మరణాథ మంచిదే. మరణాథ అంటే ఏం చెప్పండి? మరణాథ మంచిదే, త్వరగా రమ్మని రాడాయన. నువ్వు ఎంత మరణాథ అన్నా ఆయన రైట్ టైంలోనే వస్తాడు. మరణాథ మంచిదే. మరణాథ కాదు. కొంతమంది ఏం చేశారు తెలుసా? నేనే నీ దగ్గరికి వస్తా. ఇది కూడా బైబిల్ అర్థం కాలే వాళ్ళకి. దేవుడు మనల్ని అక్కడ కోరుకోడు, స్వర్గాన్ని కోరుకోడు. మనల్ని ఇక్కడ ఉండమంటాడు దేవుడు ఏమంటాడు తెలుసా? నిజంగా నీతో మాట్లాడితే ఈ రాత్రిపూట ఏమంటాడు తెలుసా? అక్కడికి వచ్చి ఏం చేస్తావు నువ్వు నాయనా? ఏం పని ఉంది నీకాడ? ఆడంతా మేము గ్రాండ్ సెలబ్రేషన్లో ఉన్నాం, ఆడేం పనే లేదు నీకిడ నేను పవర్ ఆఫ్ అటర్నీ ఇచ్చి నేను ఆడుండి నా జగాలు నిన్ను పెట్టినా. నువ్వు వస్తావు అంటే వాటికి రాకో, ఆడే ఉండు, నీకు ఆడే పని. అందుకే ఎప్పుడు కూడా పోతా అనొద్దండి. ప్రభువా నన్ను తీసుకో. కొంతమంది అనుకుంటారు ప్రభు సంతోషపడతాడు అట్లా అంటే అని. బాధపడతాడు. ఎందుకు తెలుసు? నీకు బాధ్యత తెలియదు కాబట్టి పోతా అంటాను. నువ్వు బాధ్యత తెలిసినాడు అనుకో, పౌలు అంటాడు కదా, పోవాలని ఉంది కానీ పోను. ఎందుకు తెలుసా? బాధ్యత ఉందిడా. ఏం బాధ్యత ఉంది నీకు నాకిడా? ఏం బాధ్యత ఉంది చెప్పండి? ఆయన సర్వాధికారాన్ని ముందు చూడు యవనస్తులు, ఆయన అధికారం అంతా నీ నా చేతిలో పెట్టాడు. ఈ భూమి మీద దేవుడు ఏం చేయాలన్నా ఆయన రాలేడు ఇప్పుడు, కానీ నీకు నాకు పవర్ ఆఫ్ అటర్నీ ఇచ్చాడు. అర్థమైందా? ఎంత 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 వాల్యూ అయింది నీ నా పవర్ ఆఫ్ అటర్నీ, నీకు నాకు ఇచ్చిన పవర్ ఆఫ్ అటర్నీ. నేను చెప్పాను, ఆయన మాదిరి 1000 రూపాయలు కూడా బ్యాంకులో లేని పవర్ ఆఫ్ అటర్నీ కాదు ఇది. నాకు నీ దగ్గర ఉన్న పవర్ ఆఫ్ అటర్నీ అంటే నీకు నాకు డాక్యుమెంట్ సైన్ చేసి ఇచ్చాడు. ఎంత ఉందో తెలుసా? దాంట్లో ఎంతుంది? నేను చేయు కార్యములన్నీ మీరును చేయుదురు. అది నీ నా వాల్యూ. గుర్తు చేసుకుని పిల్లరా, ఊరికే ఎట్లా బతికేయకండి. నువ్వు అనుక్షణము ఇవి నీకు బతికిస్తాను. నిన్ను చేప నీళ్ళలో బతికినట్లుగా నువ్వు ఈ యొక్క వాక్యంలో బ్రతకాల, ఈ విశ్వాసంలో. నేను పవర్ ఆఫ్ అటర్నీ కలిగినవన్నీ. ఇంతవరకు నేను ఒక ఆడపిల్లని పుట్టినాను, తింటానా, తాతానా, చిన్న జీతము, అప్పులు ఉన్నాయి. అర్థమైందా? 2 పిల్లలు అంటే 10 తులాలే ఉంది. ఈ పక్కన 15 తులాలు ఉందంట. 5 తులాలు నా దగ్గర ఎప్పుడు వస్తుందో. అర్థమవుతుంది పిల్లరా? ఇది కాదు పిల్లరా, మీ దగ్గర నా దగ్గర ఉండాల్సిందే. మీ దగ్గర నా దగ్గర ఉండాల్సిందే. ఆ యొక్క వాల్యూ ఎంతో తెలుసా మీకు నాకు? పిల్లరా, ఆయన ఏమై ఉన్నాడో మీరు నేను అదే ఉన్నాం. ఆయన చేయు కార్యములన్నీ మీరు నేను చేయదము. ఎందుకు యేసుప్రభు ఒక చోటు అంటాడు, నేను వెళ్ళిపోవటం మంచిది మీకని. ఇట్ ఈస్ గుడ్ దట్ ఐ గో. శిష్యులు అంటారు, ఎక్కడ పోతానవయ్యా? పోకు, నువ్వు ఈడుంటేనే మేలు. ఎందుకు తెలుసా? నువ్వు టక్కని చేపలు చేసేసావు మాకు కావాల్సింటే, నీతో ఉంటే మాకు అన్ని చోట్ల డిన్నర్ పిలుస్తారు, లంచ్. అర్థమైందా? కానీ యేసుప్రభు ఏమన్నాడు, నేను ఎందుకు మంచి చెప్పండి, జాగ్రత్తగా వినండి. ఎందుకంటే సర్వశక్తి ఎవరిలో ఉండింది? ఆయన ఇక్కడ ఉన్నప్పుడు ఆయనలో మాత్రమే ఉన్నది పిల్లలు. దయ్యాలు తీసే అధికారం, రోగులు స్వస్థపరిచే అధికారం, అద్భుతాలు, స్వస్థతలు, మహిమగల కార్యాలు, బలమైన ప్రతిదీ ఆయనలో ఒక్కరిలోనే ఇమిడి ఉంది.
ఇప్పుడు ఆయన పోవడం ఎందుకు మంచిది అంటున్నాడు? ఆయన పోయిన తర్వాత ఏమైంది? మీరు నేను యేసులుగా మార్చబడ్డాం. ఈడ అందరి దగ్గర పవర్ ఆఫ్ అటర్నీ ఉంది. ఈరోజు నువ్వు నేను యేసు ప్రభుని ఎవరైతే రక్షకుడుగా అంగీకరించారో వాళ్ళందరి దగ్గర పవర్ ఆఫ్ అటర్నీ ఉంది. అంటే ఏంటి పవర్ ఆఫ్ అటర్నీ? యేసు ప్రభు అంటున్నాడు, నేను వెళ్ళిపోతాను, కానీ ఇదిగో నీ పేరు మీద నేను సైన్ చేస్తాను. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను వెళ్ళినట్లే అక్కడ. నువ్వు ఎక్కడ నోరు తెరిచి యేసు అంటే నేను ఉంటాను అక్కడ. నువ్వు ఎవరితో మాట్లాడినా, ఏ దయ్యంతో మాట్లాడినా, ఏ పరిస్థితి మాట్లాడి ఇది ఇన్నోళ్ళైనా మీరు ప్రార్థన అంటే ఇది. అందుకే మీకు ప్రార్థన చేసుకోబుద్ధి కాదు, గంటలు గంటలు పడుకోబుద్ధి అవుతుంది, ప్రార్థన చేసుకోబుద్ధి. నువ్వేమనుకుంటావు? ప్రార్థన చేసి నేను ఏదో చెప్తా అంటే ఆయన వింటాడు. నువ్వు నీకు అర్థం కావడంలా. నీకు పవర్ ఆఫ్ అటర్నీ తెలియదు, అర్థం కాలే నీకు. నువ్వు ఉదయం లేచి ప్రార్థన చేసేటప్పుడు నువ్వు యేసు ప్రభు ప్రార్థన చేస్తాడేది నీ రూమ్లో. నీకు అర్థం కాకపోవచ్చు, లీగల్ ఇది, దేవుని చట్టం ఇదే చెప్పేది, దేవుడు చూసే విధానం ఇదే. నువ్వు నిలబడినప్పుడు యేసు నామంలో అన్నప్పుడు యేసు ప్రభుని చూస్తాడు నీలో దేవుడు. యేసు ప్రభు కానీ దయ్యాలకు కానీ దూతలకు కానీ నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నువ్వు కాదు కనబడేది. లీగల్ ఇది, అందుకే అర్థం చేసుకోమంటుంది బైబిల్లో. నువ్వు కాదు ప్రార్థన చేస్తానేది ఆడ యేసు నామంలో అన్నప్పుడు నువ్వు సృష్టికి చెప్తాన్నావు. యేసు ప్రభు ప్రార్థన చేస్తానేది, యేసు ప్రభు అడుగుతాండేది. ఇవన్నీ నువ్వు ఎలా తీసుకుంటావో కానీ అందుకే నువ్వు చేయవు ప్రార్థన. అందుకే జాయిన్ కావడంలో ఆన్లైన్ ప్రేయర్లో ఇప్పుడు బ్రదర్స్ చేసేదాంట్లో చాలా మంది జాయిన్ కారు. బాధ వేసినట్టు నాకు తెలుసు. మీకు పొలిటికల్ మైండ్ ఉండదు, అందుకే జాయిన్ కారు. మీరు పైకి రాలేరు ఎప్పటివరకు అయితే ఆ పొలిటికల్ మైండ్ ఇడిచిపెట్టి మోకాళ్ళు ఉంచారో దేవుని దగ్గర. ఎందుకంటే మీరు పవర్ ఆఫ్ వాటర్ని వాడడంలా. అందుకే మీరు ఎంత కష్టమైనా డబ్బులు ఉండవు మీ దగ్గర. మీరు ఎంత కష్టమైనా అప్పుల నుంచి పైకి రాలేరు, బయటికి రాలేరు. మీరు ఎంతన్నా ఇబ్బంది పడండి, మీ పిల్లల్లో సక్సెస్ చూడలేరు మీరు. ఎందుకంటే మీరు దేవుళ్ళుగా జీవిస్తున్నారు. దేవుడుగా ఉండండి. నేను దీనులు కాదు ఆయన ఎదుట. అర్థమైందా? నువ్వు నేను ప్రార్థనలో నిలబడుతున్నప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇక నుంచైనా నువ్వు కాదు ఆడు ఉంటాడేది ప్రార్థనలో. ఈ సృష్టి చూసేది, దేవుడు చూసేది నిన్ను ఏ లెక్కతో తెలుసా? యేసు ప్రభు లెక్కతో. చూడండి ఎంత అధికారం ఉంది. మీరు నేను ప్రార్థన చేసేటప్పుడు ఓకే, ఈ పవర్ ఆఫ్ అటర్నీలో వాల్యూ మేము తీసుకున్నాము. పవర్ ఎంత ఉంది పవర్ నీ దగ్గర తెలుసా? నీకు పవర్ ఆఫ్ అటర్నీ ఇచ్చాడు యేసు ప్రభు. దాంతో వచ్చిన పవర్ ఎంతో తెలుసా నీకు? చూడండి మత్తయి సువార్త 28:18 చదవండి. ఆ పవర్ చూసుకుందాం, పవర్ ఆఫ్ అటర్నీ యొక్క పవర్ని. 28:18. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును, వినాల మీరు, మామూలే సరే చాలాసార్లు విన్నాం అనుకున్నారా? వినలేదు మీరు, అందుకే జాగ్రత్తగా వినండి. ఎంత పవర్ ఉంది నీకు? నీ పవర్ ఆఫ్ అటర్నీ ఇచ్చాడే నీకు దేవుడు యేసు ప్రభు. తను వెళ్ళిపోయాడు, తను అక్కడున్నాడు. ఇక్కడ నీకున్నవానికి నీకు పవర్ ఆఫ్ అటర్నీ ఇచ్చాడు. ఎంత అధికారం ఇచ్చాడు తెలుసా నీకు? వారిద్దరు పరలోకమందును, ముందు చూడండి చెప్పండి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడింది. ఈ పవర్ ఆఫ్ అటర్నీలో ఈ సర్వాధికారము ఎక్కడెక్కడ? ఆకాశం మీద, పరలోకమందును భూమి మీద సర్వాధికారము ఆయన దగ్గర ఉంది కదా. నీ చేతిలో ఉంది. ఇప్పుడు నమ్మితే అనుభవిస్తావు వీటిని. అందుకే నమ్మితే నీకు అసాధ్యమైనది ఏది ఉండదు. అమ్మ నీ దగ్గర ఉన్న పవర్ ఆఫ్ వాటర్, నీకు ఉన్న పవర్ ఎంతో తెలుసా? ఆకాశం భూమి నువ్వు చెప్పినట్లు వినాల్సిందే. యేసు నామంలో నువ్వు శాసించినప్పుడు నువ్వు ఇంతవరకు అలాగే ప్రార్థన చేసావేమో, ఏసునామం అని చెప్పావేమో, కానీ ఇప్పటి నుంచి జాగ్రత్తగా ఉండవు. ఈవెన్ నువ్వు నడిచేటప్పుడు జాగ్రత్తగా ఉండవు, కూర్చున్నప్పుడు జాగ్రత్తగా ఉండవు, ప్రతి క్షణం ఏం జాగ్రత్త? నా దగ్గర సర్వాధికారం ఉంది. ఏంటి ఆ పరలోకం ఉంది అధికారం అంటే? నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తాన్నావో, ముందర చూడండి, నువ్వు ప్రార్థన చేసేటప్పుడు స్వర్గము, నువ్వు ప్రార్థన చేసినప్పుడు వారికి యేసు ప్రభు ప్రార్థన చేసినట్లే అంది పవర్ ఆఫ్ అటర్నీ అంటే. ఇప్పుడు నేను బ్యాంకుకి వెళ్తాను, నాకు పవర్ ఆఫ్ అటర్నీ ఇచ్చాడు యుఎస్ అతను, నేను చెక్ సైన్ చేస్తాను. బ్యాంక్ వాళ్ళు అడగరు,
నువ్వెవరు వయా, నువ్వు పలానా మనిషి అని. ఎందుకంటే పవర్ ఆఫ్ అటర్నీ ఉంది నా దగ్గర. ఆయన అన్నాడు నా ఆస్తికి సర్వ హక్కు ఇతనికి ఇచ్చానని. అరే ఈ చిన్న లోకంలో పవర్ ఆఫ్ అటర్నీకి అంత పవర్ ఉంటే, సృష్టికర్తకు దేవుడు యేసుప్రభు అంటున్నాడు నా అధికారం అంతా నీ పేరు మీద రాసేసాను నేను. అందుకే స్వర్గం నువ్వు చెప్పినట్లే వింటుంది, దూతలు నువ్వు చెప్పినట్లే వింటారు. దూతలు అందుకే నీ మాట కొరకు వేచి ఉన్నారని బైబిల్ చెప్తుంది. దూతలు నీ పెదవుల నుంచి వచ్చిన మాటల కొరకు వేచి ఉన్నారు. అంత పవర్ఫుల్ వ్యక్తివి నువ్వు. అంతేకాకుండా భూమి మీదను, ఈ భూమి మీద నువ్వు నిలబడి యేసు నామములో ఇది జరుగును గాక అంటే భూమి మీద పనిచేసే ఆత్మలు లోబడతాయి నీకు. నీ మనసు అనొచ్చు ఇది ఆడ జరుగుతుందని. ఆత్మీయ లోకంలో ఇదే జరిగేది. నువ్వు ఎవరికైనా పొడిసిపోయి కత్తితో పొడిసి ఏమవుతుందమ్మా? ఎవరికి చెప్పరు చూడు ఏమవుతుందో అంటారు కదా రాజకీయ నాయకులు, చట్టము తన పని. గట్టి చెప్పండి, నాకంటే బాగా తెలుసు మీకు. ఇట్లా డైలాగులు బాగా. చట్టము చెప్పండి ఏం చట్టము? తన పని తాను. నువ్వు యేసు నామంలో శాసించినప్పుడు చట్టము తన పని తాను చేసుకుని వెళ్ళిపోతుంది. ఎంత అధికారం చూడు నీకు నాకు. ఈ పవర్ ఆఫ్ అటర్నీకి ఎంత అధికారం ఇచ్చాడు, పవర్ ఆఫ్ అటర్నీ ద్వారా నీకు. నిజం పిల్లరా, భూమి ఆకాశాలు నీ యొక్క మాటకు లోబడి అవన్నీ పని చేయడం మొదలు పెడతాయి. నువ్వు యేసు నామంలో ఎందుకో యెహోషువ కమాండ్ చేశాడు ఆకాశానికి, నక్షత్రాలకు, సముద్రాలకు. ఎందుకు ఇవన్నీ బైబిల్లో రాయించాడు దేవుడు? ఎందుకు చాపకు శాసించాడు? ఎందుకు నీళ్ళకి శాసించాడు? ఎందుకు గాలికి శాసించాడు? ఎందుకు సూర్యుని శాసించాడు, చంద్రుని శాసించాడు? ఎందుకు ఎర్ర సముద్రాన్ని ఎందుకు దేవుడు ఇవన్నీ చేయించాడు? ఎందుకంటే మీకు నాకు అదే అధికారం ఇవ్వబడుతుంది. ప్రాక్టికల్గా చేసి చూపించాడు. కొత్త నిబంధనలకు వచ్చేకి నువ్వు నేను శాసించినప్పుడు ఆత్మీయలోకం జరుగుతుంది. సమస్య ఏంటంటే నువ్వు నమ్మడం లేదు కాబట్టి అదే సమస్య. నువ్వు చెప్పడమేలే. ఓకే, 2వ వాక్యం చూడండి ఎంత అధికారం ఉందో మీకు నాకు. ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5 నుంచి పెట్టిన ఆయన. ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5 నుంచి. మీ నా పవర్ని నేర్చుకుంటా ఉన్నాం. యేసు నామములో మీకు నాకు ఇచ్చిన పవర్ ఆఫ్ అటర్నీలో ఉన్న పవర్ని మనం చూసుకుంటా ఉన్నాం. ఓకే చూడండి, క్రీస్తు యేసును కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ముందుకు పోరేనా. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడే ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ ఆయన చేసిన సేవ గురించి రాయబడింది. ఆయన మనిషిగా వచ్చి పాపంలో ఉన్న మనల్ని విడిపించాడే. ఇంటానా సిస్టర్? దాని గురించి రాయబడినది ఇది. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. ఆ తర్వాత ఏమైంది? మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణం పొందునంతగా, అనగా శిలువ మరణం పొందునంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించు. ఇది తను ఇక్కడ వచ్చి చేసినది. ఓకే, తనకి ఏం చేశాడు దేవుడు? ఆ తర్వాత ఏమి ఇచ్చాడు? అందుచేత బాగా ఊరికే అట్లా ఇనిపోకండి, అర్థం చేసుకోండి ఏం రాయబడిందో. ఎందుకంటే జాగ్రత్త ముందర చూడండి పిల్లరా. ఓకే, అంతకుముందు ఏం చూసుకున్నాం? పరలోకమందును భూమి మీద సర్వాధికారము ఆయనకి ఇవ్వబడింది. కానీ ఇప్పుడు ఎవరి చేతిలో ఉంది? మీ నా చేతిలో. ఇప్పుడు చూడండి ఏం రాబడింది ఇక్కడ. పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లును ఆయన ఏం చేశాడు? ప్రతి నాలుకయు. ఓకే, అట్లీస్ట్ అంతవరకు చాలండి. ఆయన హెచ్చించాడు. ఎందుకు ఇవన్నీ చేశాడు యేసు ప్రభువుకి? దేవుడు ఎందుకు చేశాడు? ముందర చూడండి ఎందుకు చేశాడు దేవుడు. పోనీ యేసు ప్రభుకి ఎందుకు చేశాడు? పోనీ మీ ప్రకారం యేసు ప్రభుకి సరే ఇవన్నీ చేశాడు, ఎందుకు చేశాడు యేసు ప్రభుకి? నేను మీకు అడుగుతా ఒక ప్రశ్న. అంటే యేసు ప్రభుకి ముందు లేకపోయినా ఈ అధికారం అంతా? ఇక్కడ రాకముందు లేదా ఆయనకి? జాగ్రత్తగా వినండి. ఇవన్నీ ఆయన దగ్గర ఉన్నప్పుడు దేవుడు ఆల్రెడీ సైతాన్ ఆయన కాళ్ళ కింద ఉన్నాడు. ఆకాశం, భూమి సమస్తం ఆయన కాళ్ళ కింద ఉన్నాయి. మళ్ళీ ఎందుకు సపరేట్గా ఈడొచ్చి మనిషిగా పుట్టి, ఇప్పుడు చదువుకున్నాము, మనిషిగా ధరించి, దాసుడి రూపం ధరించి ఇవన్నీ చేసిన తర్వాత ఎందుకు ఇవంతా ఇవ్వబడింది? అరే మనిషికి ఇవ్వబడినది ఇది. ఏ మనిషికి? యేసు ప్రభు అనే నరునికి ఇవ్వబడింది అది. ఎందుకు ఇవ్వబడింది ఆయనకి?
ఎందుకు ఇవ్వబడింది ఆయనకి? నీకు నాకు ఇచ్చేకి, ఆయన కోసం కాదు ఇవన్నీ, మీకు నాకు ఇచ్చేకి. ఇప్పుడు ఎవరికి ఇవన్నీ ఎవరి చేతిలో ఉన్నాయి? ఇప్పుడు మీ నా చేతిలో ఉన్నాయి. పవర్ ఆఫ్ వాటర్ని యేసు ప్రభు నీ నా పేరు మీద రాసేసాడు. అంటే నువ్వు ఎక్కడ తిరిగినా, ఎక్కడ పోతాన్నా, నువ్వు ఎక్కడ ఏ పని చేసినా యేసు ప్రభు చేస్తాండేది. అందుకే నిన్ను నువ్వుగా ఎంచుకోకు. అందుకే యేసు ప్రభు ఏమై ఉన్నాడు, మీరు నేను అదే ఉన్నాం. సో ఇప్పుడు అధికారం అంతా ఎవరి దగ్గర ఉంది? ఆకాశం మీద, భూమి మీద, పాతాళం మీద మీ దగ్గర, నా దగ్గర ఉంది. అందుకే మీరు నేను ప్రార్థనా పరులే జీవించాలా. నువ్వు ప్రార్థనలో కూర్చొని యేసు నామములో నా బిడ్డలకి వ్యతిరేకంగా వచ్చే ప్రతి దురాత్మ మీదికి దేవుని అగ్ని ద్వారా కాల్చబడును గాక, వాటి క్రియలు కాల్చబడును గాక, యేసు నామములో ఇది జరుగును గాక అన్నప్పుడు 3 లోకాలని నువ్వు కమాండ్ చేస్తున్నావు. నువ్వు ఎప్పుడైతే అంటావో, నా కుటుంబంలో, నేను బుధవారం చెప్పాను, నేను ఎవరు చావరు గాక, అందరూ బతికుండి, ముందు చూడాలి బ్రదర్, ఎవరు నా కుటుంబంలో చావరు గాక, అందరూ బతికుండి దేవుణ్ణి మహిమపరచుదురు గాక, యేసు నామములో ఇది జరుగును గాక అన్నప్పుడు నువ్వు పవర్ ఆఫ్ వాటర్ని వాడుతున్నావు. ఆకాశంలో ఉండే దూతలకు తెలుసు, ఓ యేసు నామంలో శాసిస్తా అన్నాడు. వీటికి విరోధంగా, వీళ్ళ పిల్లలకు విరోధంగా ఏ ఆయుధం ఉన్నా నాశనం చేయాలా మనం పోయని అవి పని చేయడం మొదలు పెడతాయి. ఇప్పుడు చెప్తే కదా, చట్టము తాన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతుంది. దయ్యాలకి అర్థమైపోతుంది, శాసనం బయలుదేరింది. ఆ యొక్క బిడ్డ నోటి నుంచి నువ్వు అనుకోవచ్చు, షారోన్ అనుకోవచ్చు, షారోన్ చెప్తాంది అని, ఈడ అనుకోవచ్చు అరుణ్ చెప్తానాడని, చంటి చెప్తానని నువ్వు అనుకోవచ్చు, నేను అనొచ్చు. నిన్ను చూసి చంటి భలే ప్రార్థన చేసినాడు ఈరోజు యేసుక్రీస్తు నామంలో, మంచిదే. కానీ ఆత్మీయ లోకం ఏం తీసుకుని తెలుసా? యేసు ప్రభు ప్రార్థన చేసిండేదే, యేసు ప్రభు శాసించిండేదే, యేసు ప్రభు వాక్యం విడుదల చేసిండేది. ఇది నిజమ్మా. అందుకే దేవుడు ప్రార్థన చేయనివాడు శోధనలో పడతానండి. ఎందుకంటే ఈ సృష్టికి అర్థం కాదు నువ్వు ప్రార్థన చేసుకోకుంటే నీ జీవితంలో ఏం చేయాలా, ఏం చేయకూడదని. మీకు ఎందుకు భంగపోతానని నేను రాత్రిపూట ప్రార్థన చేయను మీకు అర్థం కాదు, తెలుసు కాబట్టి నేను మీకు అట్లా మాటలు చెప్పాల్సి వచ్చింది. మీకు బాధ వేసిండొచ్చు. ఐ డోంట్ కేర్ ఇఫ్ యూ ఈవెన్ యువర్ గాట్ హర్ట్. ఎందుకంటే నాకు లెక్క ఇలా దేవుని ఎదుట మీకు ఐస్ క్రీమే తినిపించేదాన్ని కాదు ఉండేది నేను. ఈ మాటలు మీరు వింటున్నారే, మీకు ప్రార్థన చేసుకోకుండా, ప్రేరేపణ లేకుండా ఎట్లా ఈ యొక్క పవర్ ఆఫ్ వాటిని వాడతారు? మీరు అనుకుంటారు ఏదో పాస్టర్ చెప్తారు 9:30 పోలా, 10 గంటల వరకు అర్ధ గంట సేపు ఆడ ప్రార్థన చేసుకోవాలా. కొంతమంది ఐదో టీవీ చూసుకుంటూ కూడా ప్రార్థన ఆన్ చేసి పెట్టినారే మొబైల్లో. జాగ్రత్త, మీరు కాదు ఉండేది, మీ చుట్టూ ఆత్మీయ లోకం ఉంది. అందుకే వాడు ప్రార్థన చేసుకున్నాడు. యేసుప్రభు ఏమన్నాడు శిష్యులతో? శోధనలో పడతారు, మీరు మిమ్మల్ని జాడించాలన్నాడు వాడు. మేము మీ కొరకు ప్రార్థన చేశాను, అందుకే వాడు జాడించలేడు మిమ్మల్ని. ఎవరు చెప్పండి ఇది మాటలు? రేపు వారం చెప్తాను నేను. యాక్చువల్గా కొన్ని వేరే విషయాలు నేను కొద్దిగా జల్దీ ముగించాలా. ప్లరా దేవుని మాటలన్నా అర్థం చేసుకోండి. పాస్టర్ చెప్తానలే, వాళ్ళు వస్తారు గ్రూప్లో, వీళ్ళు వస్తారు, అందుకే నేను గ్రూప్లో జాయిన్ కాను. మీరు ఎప్పుడు పైకి రాలేరు. ప్రేమతో ఉండాలా, మీరు క్షమించాలా వాళ్ళని. అందుకే నోటితో ఏం చెప్పాలి, ఎప్పుడు ఏం చెప్పాలా? అనుక్షణం దేవుడు క్షమించినట్లా నేను అందరినీ క్షమిస్తా. ఎవరితో నాకు ప్రాబ్లం ఉందా? రామాంజీతో నాకు ప్రాబ్లం ఉందా? ఏం చేయాలి రామాంజీ? నేను దేవుడు క్షమించినట్ల రామాంజీని నేను క్షమిస్తా. దేవుడు ప్రేమించినట్ల రామాంజీని ప్రేమిస్తా. దేవుడు రామాంజీ పాపాలని ఎక్కడ విసిరేశాడు? ఈపు వెనక్కి విసిరేశాడు. నేను కూడా వీపు. ఎందుకు? దేవుడి నేచర్ నాలో ఉండేది. ఇది జీవించే విధానం. నాకు కొంతమంది చెప్తా అంటారు, ఎందుకు బ్రదర్ పోలేదంటే, ఆయన ముక్కు జంపు, ఈయన కాలు జంపు, ఇది ఇంతలా ఉంది, నీదెంతలా ఉంది. లెక్కేసాను అనుకో, తక్కిళ్ళలో టకల్ డమ్మల్ రాయాల. మళ్ళీ దేవుడు నాకు రాదు అది, అందుకే టకల్ డెమెల్ అంతే.
రాయడు ఆయన. ఎందుకంటే యేసు ప్రభు పేమెంట్ చేశాడు. నేను చచ్చిపోయిన తర్వాత చేసే పాపాలకు ఆల్రెడీ పేమెంట్ అయిపోయింది. కానీ నువ్వు ఇక్కడ ఏమి ఉపయోగపడలేవు. అర్థమవుతుందా? అందుకే జాగ్రత్తగా ప్రార్థనలో ఉండండి. ఎందుకంటే ఇవి తెలుసు నాకే. ఎందుకు ఇంత గాఢంగా స్ట్రాంగ్గా చెప్తాను మీకు? ఇన్నారా ఏడన్నా నేను చెప్తాను విషయాలు అన్ని. ఆకాశం మీద, భూమి మీద, పాతాళంలో అన్నీ వంగాల్సిందే ఎవరి నామంలో. కానీ యేసు ప్రభు లేడే. నువ్వు ఉన్నావు ఆయన జగాలో. ఆయన నీకు పవర్ ఆఫ్ అటర్నీ ఇచ్చాడు. నువ్వు బెడ్షీట్ కప్పుకొని పండుకుంటానంటే ఎట్లయితుంది అమ్మా? అప్పుడే కష్టాలు పడేది. నువ్వు ప్రార్థనా పరులుగా ఉండాలా. మంచి వ్యక్తి ఎవరో తెలుసా? ప్రార్థనాపరుడు. ఆత్మీయుడు ఎవరో తెలుసా? ప్రార్థనాపరుడు. పిల్లరా, ఎందుకు తెలుసా? ఈరోజు మీకు చెప్పాను నేను. రొనాల్డ్ బొంకే మీకు పెట్టాను నేను, అదే వీడియో వినండి. చనిపోయే స్థితిలో ఉన్నప్పుడు ఎవరు ఆమె అక్కడ కన్నీటి ప్రార్థన చేస్తుంది, బాధపడకుండా భారంగా ప్రార్థన చేస్తుంది. ఈయన బతికాడు ఈడ. అట్లా నువ్వు ప్రార్థన పరురాలు అయితే రోజు ఇంట్లో ప్రార్థన చేసుకోండి. ఒంటరిగా సంఘంగా ప్రార్థన చేయండి. యవనస్తులు కూడుకున్నాడు మంచి ప్రార్థనలో జాయిన్ కాండి. అరే గ్లాస్ మంచినీళ్ళు ఇస్తేనే ఆయన నీకు ప్రతిఫలం ఇస్తాడే. రాత్రి 1 గంట వరకు నిద్ర చంపుకొని నువ్వు సంఘం కొరకో, ఆడ రక్షణ లేని వారి కొరకో, అనంతపురం కొరకో ప్రార్థన చేస్తే నీకు ఊరికే పోనిస్తాడా? నీకు, నీ పిల్లలకి, నీ పిల్లలకి కాపు కాస్తాడు ఆయన. ఆయన కృతజ్ఞత లేని దేవుడు కాదు. ఆయన కృతజ్ఞత కలిగిన దేవుడు ఆయన. ఓకే, సో ఎంత పవర్ ఉంది మీ నా పవర్ ఆఫ్ అటర్నీకి? ఆకాశం మీద అధికారం ఉంది మీకు నాకు. నువ్వు ప్రార్థన చేసేప్పుడు యేసు ప్రభువే. నువ్వు ఏమన్నా లెక్కేసుకో, నీకు దేవుని చట్టం లెక్కేసేదేమో తెలుసా? యేసు ప్రభు ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకంటే పవర్ ఆఫ్ అటర్నీ నీకు ఆయన ఇచ్చిండేదే, పక్కింటి అయిపో కాదు ఇచ్చిండేదే. ఎవరు ఇచ్చిండే పవర్ ఆఫ్ అటర్నీ? దేవుడు, యేసు ప్రభు ఇచ్చినదే. నువ్వు యేసు నామంలో నా భర్త మీద దేవుని జ్ఞానం దిగును గాక, దేవుని సామర్థ్యం రాజ్యం చేయను గాక, పరిశుద్ధాత్మ శక్తి నా భర్త మీద రాజ్యం చేయను గాక, నా భర్తను దేవునిలోకి తెచ్చును గాక, పరిశుద్ధాత్మతో నిండి నా భర్త జీవించును గాక, మా వ్యాపారాలు వర్ధిల్లును గాక, యేసు నామంలో ఇది జరుగును గాక. తండ్రి నువ్వు నాకు అధికారం ఇచ్చున్నావు, ఈ ఇంట్లో దరిద్రం రాజ్యం చేయదు గాక. వెన్ యు సే దట్, ఎప్పుడైతే నువ్వు యేసు నామంలో అంటావు, బిడ్డ నువ్వు అర్థం చేసుకుని నమ్ము. అందుకే నమ్మమనే దేవుడు. ఎందుకు దేవుడు నమ్మమనేది చెప్పాలా? చాలా స్ట్రాంగ్ క్వశ్చన్. ఎందుకు దేవుడు నమ్మంటాడు? రెడ్డప్ప నువ్వు చెప్పు, ఎందుకు నమ్మంటాడు? ఎవరు చెప్తారు ఎందుకు దేవుడు నమ్మమంటాడు? మాటి మాటికి బైబిల్లో ఎవరు చెప్తారు? చెయ్యి ఎత్తి చూపించండి. ఎవరు చెప్తారు? చెయ్యి, ఒక్క చెయ్యి పైకి రాలిచ్చాడు. ఎందుకంటే మీరు ఏమనుకుంటారు తెలుసా? పెద్ద సైన్స్ కోసం అడుగుతారండి. నమ్మం కాబట్టి నమ్మమంటున్నాడు. ఇట్లాంటి ఏడ నమ్మబుద్ధి అయితే? ఇప్పుడు నేను అంటాను యేసు నామంలో అన్నప్పుడు పాతాళమంతా యేసు ప్రభుని చూస్తుంది నాలో నుంచి. నేను అంటానా భూమి మీద ఉన్న చీకటి శక్తులు, భూమి మీద ఉన్న దూతలు యేసు ప్రభుని చూస్తాను నా ద్వారా. ఆకాశంలో ఉన్న దూతలు దేవుడు సింహాసనం మీద కూర్చొని యేసు ప్రభుని చూస్తాను. నేను ప్రార్థన చేస్తానప్పుడు యేసు నామంలో అన్నప్పుడు నమ్మబుద్ధి కాదు. అందుకే నమ్మమంటాడు. నమ్ముడా నీ వలన అయితే అది మాత్రం అందరికీ తెలుసు. కానీ అదే చేయము. ఏంది చేస్తా అంటే చిట్టం ఎందుకు తీసుకురాదు కొడుకుని చర్చికి? ఎందుకంటే నమ్మబుద్ధి కాదు. రామాంజీ ఇంకేం చెప్పుకుంటారు రామాంజీ మీద? ఈ మధ్య వస్తాడు రామాంజీ పాప. మీ వాడు కింగ్ వచ్చినాడా? సో కింగ్స్తో ఉన్నాడేమో అక్కడ, కింగ్స్తో. ఓకే గుడ్. సి ఎంతుంది అధికారం మీకు నాకు? సరే జోక్, మేము నవ్వించుకుంటూ ప్రీచ్ చేస్తాను నేను. చాలా సీరియస్ ఇష్యూ పిల్లర్ ఇది. ఐ డోంట్ నో నువ్వు ఎట్లా చూసుకుంటావో. ఈవెన్ నువ్వు చైర్లో కూర్చున్నావు, నిన్ను నువ్వు ఎట్లా చూసుకోవాలా? యూ షుడ్ సీ యువర్ సెల్ఫ్ యాజ్ ఎ జీసస్. ఐఎమ్ క్రైస్ట్, అనాయింటెడ్ ఆఫ్ గాడ్. సి అదే నమ్మమడే దేవుడు. అన్నీ నమ్ముతాం మనం. పక్కింటోడు చెప్పినాడు అనుకో నువ్వు వేస్ట్ ఫెలో అని, దాన్ని నమ్ముతాడు కూర్చొని. నిజంగా చెప్పినాడా? ఎందుకు ఆ మాటనే, ఎట్లనే ఆ మాట అసలుకి నాకే. కానీ దేవుని మాటలు మాత్రం అంత సీరియస్గా తీసుకో మామూలేలే. అది రాసినాడు ఆయన రాసినాడు, ఈయన చెప్తా అంటాడు. ఇది ఇద్దరు పని ఇదే అనుకుంటారు మనం కదా. హలో పోనీ టైం లేదు మన దగ్గర. హలో ఇంకో వాక్యం చదివి ముగిస్తాను. ఒకే ఎఫ్సి 1
15 నుంచి చూడండి. అందుకే పౌలు అంటాడు, అయ్యా వీరికి ఏమి జ్ఞానమే, వీరికి అర్థం కావడం లేదయ్యా. చూడండి ఏమంటాడు, ఈ హేతు చేత ప్రభువైన యేసునందలి మీ విశ్వాసమును గూర్చి పరిశుద్ధులందరి ఎడల మీరు చూపుచున్న విశ్వాసం గూర్చి నేను. ఓకే, నెక్స్ట్ వాక్యం. మీ విషయమే మానక దేవుని కృతజ్ఞత చెల్లించున్నా మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వల్ల నేను నిరీక్షణ ఎట్టుదో పరిశుద్ధులలో. ఇప్పుడు నుంచి వినండి జాగ్రత్తగా, తెలుగులో అన్ని కలిపి కొట్టినారు, ఇంగ్లీష్లో వేరే వేరే రాశారు. పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం అంటే ఏంటి? ఆయన ఐశ్వర్యం అంతా నీది నాది. పరిశుద్ధులు ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టుదో, మీకు నాకు ఇచ్చిన స్వాస్థ్యం, మీకు నాకు ఇచ్చిన పవర్, అథారిటీ. నైనా పండుకోద్దని నైనా మేల్కొండి నైనా. అర్థమవుతుంది మీకు ఎట్టిదో? ఆ తర్వాత హలో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతి సేవను బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యమెట్టిదో మీరు తెలుసుకొని వలననే నేను పాకలాడుతానా. ఆ రోజు ఆయన బాధపడుతున్నాడు, పౌలు కూడా. ఓకే, ఆ తర్వాత చూడు ఏమన్నా, మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకునేందుకు మీకు జ్ఞానమును ప్రత్యక్షతను గల మనస్సును అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనలందు మిమ్మల్ని గురించి విజ్ఞాపన చేయుచున్నాను. ఏమని విజ్ఞాపన చేస్తున్నాడంట? నెక్స్ట్ వాక్యం. ఆయన తన బలాతిశయము చేత క్రీస్తును మృతుల్లో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేనో, అధికారము కంటేనో, శక్తి కంటేనో, ప్రభుత్వం కంటేనో యుగమందు మాత్రమే కాక రాబో యుగములందును పేరు పొందిన ప్రతి నామం కంటే ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయనని తన కుడి పార్శ్వమైన ఒక పార్శ్వన కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. మరియు సమస్తమును, జాగ్రత్తగా వినండి ఇప్పుడు, సమస్తము ఎవరి పాదముల కింద? యేసు ప్రభు పాదం కింద ఉంచాడు. ఆడి వరకు ఉండింటే మనకు సమస్యలే. నేను ప్రీచ్ చేసిన పనిలా, మీరు ఇంతసేపు కూర్చొని వినాల్సిన పనిలా. కానీ విషయం ఏమంటే, సమస్తమును ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించను. అర్థమైందా? దీనికి అర్థమేంటో, అన్నీ ఆయన చేతిలో పెట్టినాడు. ఎప్పుడు? ఆయన తిరిగి లేచినప్పుడు. ఆ తర్వాత ఏం చేశాడు? వాటన్నిటిని నా చేతిలో పెట్టాడు. ఆయన శిరస్సు మనం మీకు చాలాసార్లు చెప్పా, ఇక్కడ ఒక పవరు, ఇక్కడ ఒక పవర్ ఉంటుందా? ముఖ్యమంత్రి వస్తే టోటల్గా మనం దండేస్తాము కదా, తలకు మాత్రం దండేసి మొండానికి ఎగిరి కొడతామా? పోరా పక్కకి, నువ్వు ఎవరు మధ్యలో దూరుతాను. సిస్టర్ అర్థమైంది, కొంతమందికి అర్థం కాలేదు ఎందుకు చెప్పిపోయి ఈ పని. ముఖ్యమంత్రి ప్రధానమంత్రి వస్తే మనం తలని గౌరవిస్తాము, మొండాన్ని గౌరవిస్తాము. ఎందుకంటే తల మొండానికి సేమ్ అధికారం ఉండేది. అదే బైబిల్ చెప్తా అంటే, ఈరోజు యేసయ్య దగ్గర ఉన్న అధికారం అంతా నీ దగ్గర, నా దగ్గర ఉంది. అందుకే కొత్త నిబంధనలో ప్రార్థన మారింది. ఏం ప్రార్థన ఇప్పుడు? యేసు నామములో. బిడా, యేసు నామం అనగానే నా మాట వినండి, స్వర్గం, భూమి, పాతాళం అటెన్షన్లోకి రావాలని సృష్టికర్తకు దేవుడు శాసించాడు. ఇప్పుడు ఎట్లయితే నువ్వు పోయి రోడ్లో ఎవరైనా పొడిసి కత్తితో, చట్టము తన పని, మీరు అట్లే అర్థం చేసుకుంటారని చెప్తాను. చేసుకుంటూ పోతుందా లేదా? పొడుచుకుంటూ పోయి నువ్వు పోయి ఇంట్లో బిర్యానీ తిని పండుకుంటానంటే అవుతుందా? ఇంకా పండుకో, నువ్వు బతికినంత పండుకోనీరు పోలీసు వాళ్ళు, కోర్టు, చట్టం. నిజమా? ఇది సింపుల్ అని అర్థమైందా? నువ్వు ఎక్కడ యేసు నామం అంటావో, నువ్వు అంటున్నావని కాదు, నీకు పవర్ ఆఫ్ వాటర్ని ఇవ్వబడింది కాబట్టి, ఆయన ఇచ్చాడు కాబట్టి ఆయన ఆ యొక్క మాట నెరవేరుస్తాడు. ఆయన అబద్ధం చెప్పని దేవుడు, ఆయన తన వాక్యానుసారంగా బ్రతికే దేవుడు. నువ్వు ఎప్పుడైతే యేసు నామం అంటావో, దయ్యాలు నీకు ఆ డ్రామా ఆడొచ్చు నీ ముందర. దయ్యాలు పోము, మేము పోయేది లేదు, పో, ఉపవాసం చేసిరా, మేము పోయేది లేదు. నువ్వు నవ్వి అనాల దయ్యాలకే, నాకు తెలుసు నేనెవరో, నువ్వెవరో, నీకు తెలుసు నేనెవరో, నీకు శాసించింది ఎవరో. ఖాళీ చేసి శరీరాన్ని ఇంకెప్పుడు తిరిగి రాద్దాం అని నువ్వు వెళ్ళిపోతావే, అప్పుడు అగ్ని రగులుకుంటుంది దురాత్మల శరీరం, దురాత్మల మీదకి దేవుని అగ్ని ప్రవహిస్తుంది. ఎక్కడి నుంచి? స్వర్గం నుంచి పిల్లరా. ఎందుకంటే పవర్ ఆఫ్ వాటర్నికి వాల్యూ లేకుండా చేసేది ఏ దయ్యానికి లేదు శక్తి. నువ్వు ఏ సునామంలో శాసించినప్పుడు దూతలు
నీ యొక్క నోటి నుంచి వచ్చిన ప్రతి మాటను నెరవేరుస్తాయి. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాల్సింది ఏ దానిలతో తెలుసా? మాటలతో. ఇష్టానుసారం ఇంట్లో మాట్లాడి భార్యతో, భర్తతో, పిల్లలతో కూర్చొని అక్కడ చాడీలు ఇక్కడ చాడీలు చెప్పి వాళ్ళని ఎత్తేసి వీళ్ళని ఎత్తేసి పాస్టర్ని ఎత్తేసి ఈ గబ్బంతా పడినప్పుడు ఇవన్నీ పని చేయలేవు నీ జీవితంలో. దేవుడు కాదు, నువ్వు ఇవన్నీ ఇండ్లంతా దినమంతా అవి మాట్లాడి ఇవి మాట్లాడి ఆ సినిమాలు సీరియల్ చూసుకుంటా గబ్బంతా పూసుకుంటా ప్రపంచంలో గబ్బంతా పూసుకుంటా ఇవి నువ్వు పట్టుకోలేవు. ఇవే పట్టుకొనీడు వాడిని, నిన్ను వాక్యాన్ని పట్టుకొనీడు వాడు. నీ మనసు ఒప్పుకోదు. నువ్వు పక్కన గలీజ్ అంతా వేసుకుంటానో ఇంకో పక్కన వాక్యం నువ్వు నిలవలేవు. అందుకే దూరం రాళ్ళ మనం లోకంలో నుంచి. అర్థమైందా? చాలు చేస్తాను. రేపు వారం ఉంది ఇంకా మన దగ్గర, ఇంకా ప్రతి శుక్రవారం ఉంది. అర్థమవుతుంది నైనా? సో జస్ట్ ఇంతవరకన్నా అర్థం చేసుకొని వెళ్ళండి. మీకు నాకు పవర్ ఆఫ్ అటర్నీ ఇవ్వబడింది. అంటే యేసు ప్రభు దగ్గర ఉన్న శక్తి అంతా నీ దగ్గర ఉంది ఇప్పుడు. అందుకే నువ్వు ఎక్కడ నిలబడుకున్నా నిన్ను నువ్వు ఏరుగా చూసుకోవాలా? యేసు ప్రభువుగా. నువ్వు యేసు ప్రభువు కాదు, నీకు పవర్ ఆఫ్ అటర్నీ ఇవ్వబడింది. స్పిరిట్స్ విల్ సీ యాజ్ యూ యాజ్ ఎ జీసస్. నీకు ఆత్మీయ లోకము, స్వర్గము, భూమి, పాతాళం ఎట్లా చూస్తుంది నిన్ను? యేసుని చూసినట్టు చూస్తుంది. తండ్రి ఎలా చూస్తాడు నిన్ను? యేసుని చూసినట్టు చూస్తాడు. అర్థమవుతుందా? అందుకే యేసుప్రభు ఏమన్నాడు? ఆ వాక్యం మర్చిపోద్దండి. 16 23 యా, నా నామములో. యా, ఎంత మంచి వాక్యం. లాస్ట్లో ముగించదాం. ఏం రాబడింది ఆయన అక్కడ? 14:26 23 సారీ 14:23 పెట్టు నైనా. యోహాను సువార్త బాబు ఏం రాబడింది? చదవండి ఎవరున్నా. ఆ దినమందు మీరు నా నామమున 16:23 కదా? యా, 16:23 ఓకే. 16 యోహాను సువార్తనే. ఆ దినమున మీరు దేని గూర్చి నన్ను అడుగరు, మీరు తండ్రిని నా పేరట ఏం అడిగినను, అది గుర్తుపెట్టుకోండి, ఆ బ్రాకెట్ వేసి పెట్టుకోండి. ఏం అడిగినా. ఎందుకు అట్లా? ఎందుకు నా నామంలో ఏమడిగినా? ఎందుకంటే మీ నామం మీద పవర్ ఆఫ్ అటర్నీ సైన్ చేశాడు దేవుడు. అందుకే యేసుప్రభు అంటున్నాడు, ఆయన మీరు నా పేరిట ఏమడిగినా ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయంగా చెప్తున్నా. ఇంత పని చేసింది యేసుప్రభు. మనిషిగా వచ్చి పాపాన్ని సహించి చనిపోయి తిరిగి లేచి పాతాళానికి వెళ్ళి తిరిగి ఇవన్నీ ఎందుకు చేశాడు? కేవలం పాప క్షమాపణ అయితే ఆటి నుంచే చేయొచ్చు కదా ఆయన, స్వర్గం నుంచే. ఎందుకో తెలుసా? నిన్ను సర్వాధికారం ఇచ్చి ఆయన ఫస్ట్ ప్లాన్ ఏంటి? ఆదాం పాపం చేయకముందు ఆ ప్లాన్లో మళ్ళీ నీకు నిలబెట్టి నువ్వు భూమి మీద నువ్వు ఫలించడం, అభివృద్ధి చెందడం, విస్తరించి వశపడి రాజ్యం చేయడం చూడాలా. అది దేవుని కోరిక. అది చేయాలంటే ఆయన మనిషిగా రావాలా, ఆయన పాపం తీసుకోవాలా, దాంతోపాటు అధికారాన్ని తీసుకొని తిరిగి నీ చేతికి వెళ్ళా. అప్పుడు ఆయన కోరిక నెరవేర్చేది. అది ఆయన కోరిక. అందుకే నువ్వు అడిగినప్పుడు ఆయన ఇచ్చే దేవుడు. ఎందుకంటే ఆయన కోరిక నీకు అన్ని ఇవ్వాలని, ఆయన ప్లాన్ ఇవన్నీ. ఆ ప్లాన్లో మీరు నేను సెట్ కావాలి. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుని. తండ్రి, నీ కృతజ్ఞతలో మేము నాయన ప్రార్థన గురించి నేర్చుకుంటా ఉన్నాం, ఈరోజు విన్నాం. అందుకే యేసు నామం అంటున్నప్పుడు మాకు కరెంట్ షాక్ తగలాలా, మాకు అలర్ట్నెస్ రావాలా, మాలో జాగ్రత్త రావాలా. అందుకే ఎవరైనా ప్రార్థన చేస్తానా కూడా అక్కడిక్కడ కళ్ళు తెరుచుకొని చూడకూడదు. ప్రభా, నేను చాలాసార్లు వీళ్ళకి చెప్తుంటా, ప్రార్థన చేసేప్పుడు కళ్ళు తెరుచుకొని ఇక్కడక్కడ చూస్తూ అంటారు. వీళ్ళకి అర్థం కావడంలో యేసునామంలో ప్రార్థన చేయబోతున్నారు కదా, యేసునామం అంటారు కదా లాస్ట్లో. యేసునామం అన్నప్పుడు యేసు ప్రభువే చేస్తున్నాడు చర్చిలో నిలబడి. ఏ సిస్టర్ చేసినా, ఏ బ్రదర్ చేసినా, ఎవరు ఎక్కడ ఎవరు ప్రార్థన చేసినా యేసు నామం అన్నప్పుడు చట్టం తన పని తను జరుపుకుంటుంది అన్నట్లుగా దేవుని చట్టం తన పని తను చేసుకొని వెళ్ళిపోతుంది. యేసు నామంలో అడిగారు కాబట్టి పనులు జరుగుతాయి. ఎవరి జీవితాల్లో రిజల్ట్ చూడంటే ప్రార్థన అయిపోయిన తర్వాత నెగిటివ్ మాట్లాడతారే, చేసిన ప్రార్థనకు విరోధంగా మాట్లాడతారే, ఆ నెగిటివ్ మాటలు ఆపేస్తాయి వాళ్ళ ప్రార్థనకి జవాబు రాకుండా. కానీ ప్రభువా, నువ్వు చేసేదంతా చేసావు. ఇప్పుడు యేసు ప్రభు స్థానంలో మమ్మల్ని పెట్టావు. మేము ఎక్కడికి వెళ్ళినా యేసుప్రభు వెళ్ళినట్లే, మేము ఎక్కడ ప్రార్థన చేసినా యేసుప్రభు ప్రార్థన చేసినట్లే, మేము ఎక్కడ శాసించినా యేసుప్రభు శాసించినట్లే. ఇది నీ చట్టం. విన్న బిడ్డలు మర్చిపోకుండా వీటిని పట్టుకొని ముందుకెళ్ళడానికి సాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. రెండు చేతులు ఎత్తి దేవుని ఆశీర్వాదం తీసుకుందాం. యేసయ్య కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మక సావాసం మనకు మన కుటుంబాలకు ఇప్పుడు సదాకాలం తోడు